గత 10 ఏళ్ల పాలనంతా అస్తవ్యస్తంగా సాగిందని మండలిలో ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. అయితే సీఎం రేవంత్ ప్రసంగానికి ముందు బీఆర్ఎస్ నిరసనలతో మండలి హీటెక్కింది. శాసన మండలిలో సీఎం రేవంత్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. గవర్నర్ తీర్మానంపై ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చిన సీఎం రేవంత్ ప్రసంగానికి అడ్డు తగిలింది. కుర్రా రఘోత్తమ్ రెడ్డి గారు, మీరు సమాధానం అవసరం లేదా? రామారెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి సమాధానం అవసరం లేదా? ముఖ్యమంత్రి గారి సమాధానం అవసరం లేదా? మీర్జా రియాజుల్ హుస్సేన్ ఎఫెండి గారు, పద్ధతి కాదు ప్లీజ్. మండలిలో నిరసనకు దిగిన బీఆర్ఎస్ సభ్యులకు నచ్చజెప్పేందుకు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రయత్నించారు. తన వ్యాఖ్యల పట్ల సీఎం రేవంత్ క్లారిటీ ఇస్తారని, ఆందోళనను విరమించాలని కోరారు. ఈ రకంగా వ్యవహరించడం సరికాదని సూచించారు. ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో తప్పనిసరిగా ఈ విషయం కూడా ప్రస్తావిస్తారు. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. వారు ఈ విషయం మీద కూడా ప్రస్తావిస్తారు. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. అయితే బీఆర్ఎస్ నేతలు ఎంతకు ఆందోళన విరమించలేదు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రకమైన పద్ధతి సరికాదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారని ఆరోపించారు. బయట జరిగిన అంశాలపై సభలో ఆందోళన చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తుపై వారికి ఏ విధమైనటువంటి యొక్క దృక్పథం లేకుండా ఇలా కేవలం ఏదైతే ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడమే తన వంతు మరి ఒక కర్తవ్యంగా వహిస్తున్న అధ్యక్ష చెప్పంటున్నా. ఇది తీవ్రంగా ఖండించడం కాదు అధ్యక్ష. ఇవాళ ప్రతిపక్షాల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది అధ్యక్ష. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మండలి నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అనంతరం మండలిలో ప్రసంగించిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ పాలనలో అనేక తప్పులు జరిగాయని ఆరోపించారు. వాటిని సరిచేసుకుంటూ పరిపాలనలో ముందుకు సాగుతున్నామని తెలిపారు.